హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 21 చూసే ముందు పార్ట్ 20 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏం చేస్తున్నావు వాద్య అన్న కమల్ మాట విని ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. కమల్ని అక్కడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని తను ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ అని షాక్ అయ్యి అడుగుతూ లేచి నిలబడింది. నేను నీకోసం ఆఫీస్ మొత్తం టెన్షన్గా వెతుకుతూ ఉంటే నువ్వేమో ఇంటికి వచ్చేసావా? అయినా ఇన్ఫామ్ చేయకుండా ఇలా సడన్గా వచ్చేసావేంటి? ఆర్ యూ ఓకే ఆద్య అంటూ కమల్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నథింగ్ మచ్, కొంచెం హెడేక్గా అనిపించింది, అందుకే వచ్చేసాను అని ఆద్య చెప్పిన మాట విని అబద్ధాలు బాగానే చెప్తోంది అని మనసులో నవ్వుకుంటూ ఆర్ యూ ఓకేనా, ట్యాబ్లెట్ ఏమైనా తీసుకున్నావా అంటూ అడిగి వెయిట్, నీకోసం నేను స్ట్రాంగ్ కాఫీ చేసి తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తున్న కమల్తో కమల్ నీకెందుకు స్ట్రెస్, నేను చేస్తానులే అని అంటున్న ఆద్యను సైలెంట్గా నువ్వు కూర్చో, 5 మినిట్స్లో డబుల్ స్ట్రాంగ్ కాఫీ నీ ముందుంటుంది అని స్మైల్ ఇస్తూ కిచెన్లోకి వెళ్ళాడు. కమల్ వెళ్ళిన వైపే చూస్తూ ఇప్పటి వరకు మొబైల్లో కమల్ ఫోటోని చూస్తున్నాను, అది కమల్ కానీ చూసేసాడా అని డౌట్గా అనుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది ఆద్య. కానీ కమల్ తనని వెతుక్కుంటూ రావడం తనకు చిన్న హెడేక్ అని చెప్పగానే అతను చూపిస్తున్న కేర్కి ఆద్య హార్ట్ మెల్ట్ అవుతూ ఉంటే మనసులోని మాటని తొందరగా కమల్తో చెప్పాలి అని అనిపించిన ఏదో ఫీలింగ్ తన మనసులోని మాట బయట పెట్టనీయకుండా పదే పదే ఆపేస్తోంది. ఇంతలో కాఫీ కప్స్తో వచ్చేశాడు కమల్. ఒక కప్ తన చేతికి అందిస్తూ ఉంటే ఫింగర్ స్ట్రెచ్ అవడంతో షాక్ తగిలినట్టు కమల్ వైపు చూసి చప్పున కళ్ళు కిందకు వాల్చేసింది ఆద్య. లోపల ఆద్య ఫీలింగ్స్ కమల్కు అర్థమవుతూ ఉన్నా కానీ తను ఎందుకు బయటకు చెప్పలేకపోతుందో మాత్రం గెస్ చేయలేకపోతున్నాడు. సైలెంట్గా ఎర్రటి పెదాలతో ఆద్య కాఫీ సిప్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న కమల్ కళ్ళు ఆద్య లిప్స్ పైనే నిలిచిపోయి వాటిని అందుకోవాలని మనసు తొందర చేస్తూ ఉంటే అబ్బా ఆద్య, అప్పుడంతా నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను టార్చర్ చేశావు, ఇప్పుడేమో నీ మనసులో నా మీద ప్రేమ అనే ఫీలింగ్ ఉన్నా బయట పెట్టకుండా ఇలా చంపుతున్నావు. నువ్వు ఇలా మూకీ సినిమాలో హీరోయిన్లా మౌనవ్రతం చేస్తే నీతో నా పెళ్లి జరిగేది ఎప్పుడు, మన హనీమూన్ అయ్యేది ఎప్పుడు, నేను ఒక క్రికెట్ టీంని కనేది ఎప్పుడో, కలల్లో జరిగిపోయేలా ఉంది నా లైఫ్ అని మనసులోనే టన్నుల కొద్దీ బాధపడిపోయి ఆది వైపు చూస్తూ కాఫీ ఎలా ఉంది అని అడిగాడు. యా నైస్ అని కళ్ళు పైకెత్తి చెప్పిన ఆద్యకు డీప్గా తననే చూస్తున్న కమల్ ఇంటెన్స్ లుక్స్ అర్థమయ్యి తను కాస్త తడబడుతూ సెటరేట్ అవుతూ కూర్చుంది. కమల్ అలానే కనురెప్ప వాల్చకుండా తననే చూస్తూ ఉండడం అబ్జర్వ్ చేస్తున్న ఆద్య వీడేంటి మరీ ఇంత ఇంటెన్స్గా చూస్తున్నాడు, కొంప తీసి ఛాన్స్ తీసుకోడుగా అని అనుకుంటూ ఆ టెన్షన్కి ఆద్య నుదుటి మీద చెమట చేరడంతో ఇక అక్కడ ఉండలేక లేచి నేరుగా కిచెన్లోకి వెళ్ళి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఒక్కసారిగా పెరిగిన తన హార్ట్ బీట్ తనకి వినిపిస్తూ ఉంటే అమ్మో, ఇంకాసేపు ఆ చూపును తట్టుకొని అక్కడే ఉంటే నెక్స్ట్ మినిట్ ఏం జరిగి ఉండేదో అంటూ నుదుటి మీద చెమటను తుడుచుకుంది. ఇంతలో కాఫీ కప్ పెట్టే సాకుతో కమల్ కూడా కిచెన్లోకి వచ్చి ఆద్య పక్కనే నిలబడ్డాడు. ఆద్య 2 అడుగులు వెనక్కి జరగడంతో కమల్ కూడా ఇంకో 2 అడుగులు తనకు దగ్గరగా జరిగాడు. ముఖం మీద పడుతున్న హెయిర్ని చేత్తో సెట్ చేసుకుంటూ టెన్షన్తో పిడికిట్లో తన డ్రెస్ను ముడిచేసింది. బార్బీ డాల్లా ముద్దుగా అమాయకమైన ముఖంతో మరింత అందంగా ఉన్న ఆద్యను మైమరుపుగా చూస్తూ ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని తేనెలురుతున్న గులాబీ పెదాలను అంత దగ్గరగా చూసి కంట్రోల్ మిస్ అయిన కమల్ కళ్ళెత్తి ఆద్య కళ్ళలోకి సూటిగా చూస్తూ స్మూత్గా పెదవులను అందుకోబోయాడు. అతని చూపులకు గుండె జల్లుమంటూ ఉంటే కమల్ని దూరం జరిపి వేగంగా కిచెన్లో నుంచి బయటకు వచ్చేసింది ఆద్య. ఎంత స్టెప్ తీసుకొని ఆద్య మనసేంటో బయటపడేలా చేయాలని చూసిన ఆద్య దూరం జరగడంతో కమల్ మనసు బాధతో మెలితిరిగింది. ఆద్య మనసులో తను ఉన్నాడని తెలిసినప్పటి నుంచి ఆద్య ప్రెజెన్స్ కోరుకుంటోంది కమల్ మనసు. తనకు దూరంగా ఉండడం కమల్ వల్ల కావడం లేదు. హౌ ఆద్య, నేను నీ ప్రేమను ఎలా పొందాలి, ఇంకా ఎన్ని రోజులు ఇలా నీ మనసులో మాట చెప్పకుండా దాచేస్తావు అంటూ బాధపడ్డాడు కమల్. సమీరను 2 చేతుల్లోకి ఎత్తుకొని మెల్లిగా స్టెప్స్ దిగుతున్న శౌర్య కళ్ళలోకి రెప్ప వాల్చకుండా చూస్తున్న సమీరను చూస్తూ ఏంటే అలా చూస్తున్నావు అని అన్నాడు శౌర్య.
ఏం లేదు, నా శాడిస్ట్ కాస్త ఇంత రొమాంటిక్గా ఎలా అయ్యాడా అని చూస్తున్నా అంటూ రెండు చేతులను శౌర్య మెడ చుట్టూ వేసి కాస్త పైకి లేచి శౌర్య చిన్ మీద తన మునిపంటితో కొరికింది సమీర. ఆ పంటిఘాటు సురుక్కుమని తగలటంతో, ఏ రాక్షసి, ఎందుకు అలా కొరికావు? నాలో మించిపోయిన శాడిస్ట్ నీలో చేరాడా ఏంటి అని చిరుకోపంతో శౌర్య అనడంతో సమీర నవ్వుతూ, హా అవును, లవ్ అంటూ ఎన్నిసార్లు నా ఒంటి మీద నీ పళ్ళ టాటూలు వేశావు, మరి నేను కూడా ఆ లవ్ని రిటర్న్ ఇవ్వాలిగా అంటూ ఐ వింక్ చేస్తూ శౌర్యం తన చేతులతో ఇంకాస్త గట్టిగా చుట్టేసింది. ఓహో అవునా అని సమీరని తన వైపుకి ఇంకాస్త పైకి లేపి ఆమె మెడ వంపుల్లో తన పెదాలతో చెక్కిలి గింతలు పెడుతూ ఉంటే, స్టాప్ ఇట్ శౌర్య అని సమీర గట్టిగా నవ్వింది. గార్డెన్లోకి తీసుకువెళ్ళి మెల్లగా తనని కిందకు దింపుతూ, బీ కేర్ఫుల్ సమీ అన్నాడు. సమీర వాక్ చేస్తూ ఉంటే తన చేతిని పట్టుకుని మెల్లగా నడిపించాడు శౌర్య. సమీర శౌర్య చేతిని పట్టుకొని భుజం మీద తలవాల్చి అడుగులో అడుగు వేసుకుంటూ వాక్ చేసింది. సమీ అంటూ ప్రేమగా పిలిచిన పిలుపుకి, హా ఏంటి శౌర్య అని అంది సమీర. ఇలా ప్రెగ్నెన్సీలో ఏవేవో క్రేవింగ్స్ ఉంటాయట కదా, ఇష్టమైన ఫుడ్ తినాలనిపించటం, నచ్చిన ప్లేస్కి వెళ్ళటం, అక్కడ టైం స్పెండ్ చేయడం, సంథింగ్ ఇలా. నీ కోరిక ఏంటో చెప్పు. ఇప్పటి వరకు నీ కోసం ఏం చేసే ఛాన్స్ నాకు లేకుండానే ఈ 7 months గడిచిపోయాయి. అసలు నిన్ను మళ్ళీ చూడగలనో లేదో అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ నా ఊపిరి నాకే భారమైన నీ జ్ఞాపకాలను మోస్తూ బ్రతికాను. నేను ఏ జన్మలో చేసిన మంచి వల్ల నా అదృష్టం కొద్దీ మళ్ళీ నువ్వు నాకు సేఫ్గా దక్కావు. నువ్వు లేని ఆ కొన్ని రోజుల్లోనే నాకు అర్థమైంది, నువ్వు లేని నేను ప్రాణం లేని జీవోత్సవాన్ని. నా ఊపిరి నువ్వు చేరినప్పుడే నేను మళ్ళీ పుట్టాను సమీ అంటూ చెప్తున్న శౌర్య మాటలు వింటున్న సమీర కళ్ళల్లో చిరుతడితో, ఇప్పుడు నువ్వు అన్న ఈ చిన్న మాట చాలు, నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ నాకు జీవితాంతం తోడుంటే చాలు. వీటిని మించి నేను కోరుకునేది, నాకు సంతోషాన్ని ఇచ్చేవి ఇంకేవీ లేవు శౌర్య. 6 నెలలు నా వనవాసం తర్వాత నువ్వు చేస్తున్న ఈ ప్రేమ పట్టాభిషేకం కంటే విలువైంది నాకు ఇంకేం లేదు శౌర్య అంటూ ప్రేమగా తన నుదుటిని ముద్దాడింది సమీర. ఎమోషనల్ అవుతున్న సమీరను నార్మల్ చేసే ప్రయత్నంలో, హా ఇప్పుడు ఇలానే అంటావు నువ్వు, మళ్ళీ రేపొద్దున మీ పెద్దమ్మ అన్న నువ్వు మా సమీర కోసం ఏం చేసావంటూ నాపై వారికి వస్తారు, వాళ్ళ నుండి నన్ను సేవ్ చేయడానికైనా ఏం కావాలో చెప్పు అని అడగడంతో, నాకు స్పెషల్గా ఏమీ లేవు కానీ అని ఆలోచనలో పడిపోయిన సమీరాను చూసి, ఏదన్నా ఉంటే చెప్పేసేయ్, అస్సలు ఆలోచించకు, అది ఎంత కష్టమైనా సరే నేను నీ కోరిక తీరుస్తాను. ఏదైనా తింటావా లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్లాలా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు శౌర్య. నాకు మిడ్నైట్ ఎవ్వరూ లేని ప్లేస్లో చల్లని ఐస్ క్రీమ్ తినాలనుంది, ఇంకా బీచ్లో నైట్లో కూర్చొని ఆ సముద్రపు అలల సౌండ్ వినాలనుంది, ఇంకా అని తన ఇండెక్స్ ఫింగర్స్తో బొగ్గ మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్న సమీరను చూసి తనలో తానే మురిపంగా నవ్వుకున్నాడు శౌర్య. ఇంకా చాలా చిల్డ్రన్ డాల్స్ కావాలి, టెడ్డీ బేర్, ఇలా పిల్లలకి సంబంధించిన థింగ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కావాలి. నేను ఉదయం కళ్ళు తెరవగానే నా కళ్ళెదురుగా అందమైన పిల్లల ఫోటోలు కనిపించాలి. ఆ చిరునవ్వులో నాకు మనకు పుట్టబోయే బేబీ రూపం తెలియాలి. ఆ రూపంలో నిన్ను నేను చూసుకోవాలి అని చెప్తున్న సమీర వైపు అలానే చూస్తూ నిలబడ్డాడు శౌర్య. ఇంకా అంటూ తన వైపే చూస్తున్న శౌర్యం చూసి, ఏంటి అలా చూస్తున్నావు, ఇంకా చెప్తాను అనుకున్నావా? ఇప్పటికైతే ఈ కోరికలు తీర్చే, ఇంక నా మిగతా కోరికలు తీర్చే ఛాన్స్ నీకు తర్వాత ఇస్తానులే అంటూ శౌర్య చెంప మీద గిల్లి గలగల నవ్వేసింది. అలాగే మేడం గారు, మీ కోరికలన్నీ తీర్చేస్తాను అంటూ సమీరను దగ్గరికి తీసుకొని సమీర ఫోర్హెడ్కి తన ఫోర్హెడ్ని ఆనించి, మనసులో ఎన్ని కోరికలు పెట్టుకొని ఒక్కటి కూడా నోరు తెరిచి అడగవు కదా, నేను ఇప్పుడు అడగకపోతే నీకేం కావాలో కూడా నాకు తెలిసేది కాదు అని ప్రేమగా అన్నాడు శౌర్య. అవన్నీ చిన్న చిన్న కోరికలు శౌర్య, నా మనసుకు నచ్చిన నా శౌర్య నా పక్కనే ఇంత ప్రేమగా ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలి చెప్పు. నువ్వు అడిగావని అది చెప్పాను అంతే. నీ ఒళ్ళో హాయిగా తలపెట్టుకుని పడుకొని నువ్వు చెప్తున్న కబుర్లు వింటూ నీ కళ్ళల్లోకి చూడడం కంటే నాకు ఇష్టమైంది మరేదీ లేదు. ఇన్ని నెలలు రాత్రి పగలు నేను తప్పించిపోయింది దానికోసమే, నీ ప్రేమ కోసమే అంటూ శౌర్యని గట్టిగా హగ్ చేసుకుంది సమీర. అంతలో బేబీ బంప్ తగలటంతో, అయ్యో మర్చిపోయాను అంటూ ఒక్కడుగు వెనక్కి వేసింది.
తనను వదిలేసి నువ్వు నాకు హగ్గిస్తున్నావని చూసావా, కడుపులో ఉన్న మన పాపకి ఎంత జలస్ వచ్చిందో అంటున్న శౌర్య మోకాళ్ళపై కూర్చొని, మై లిటిల్ ప్రిన్సెస్, నిన్ను ఇగ్నోర్ చేశామనుకున్నావా అంటూ సమీర బంప్ మీద కిస్ చేశాడు శౌర్య. అదేంటి శౌర్య, ఆ అమ్మాయి పుడుతుందని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు, నీకు అంత ఖచ్చితంగా తెలుసా అని సమీర కళ్ళు పెద్దవి చేసుకుని అడుగుతూ ఉంటే, యా ఐ నో, నా గెస్ ఎప్పుడూ మిస్ అవ్వదు, చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనకు అమ్మాయి పుడుతుంది అని బ్రైట్ స్మైల్తో అన్నాడు శౌర్య. నో శౌర్య, ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు చూడు అని సమీర అనడంతో, సరే బెట్ వేద్దామా, ఎవరు పుడతారో చూద్దామా, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను, ఒకవేళ నేను గెలిచి ప్రిన్సెస్ వస్తే నెక్స్ట్ టైం నాకు ప్రిన్స్ నివ్వు, ఇన్ కేస్ ఇప్పుడు నువ్వు గెలిచి ప్రిన్స్ వస్తే నెక్స్ట్ టైం నాకు ప్రిన్సెస్ నివ్వు అంటూ ఉత్సాహంగా అంటున్న శౌర్య మాటలు అడ్డుకుంటూ, ఒకవేళ పాప బాబు ఇద్దరు పుడితే అంది సమీర. యు మీన్ ట్విన్స్ అని చాలా ఎగ్జైట్ అవుతూ అడిగాడు శౌర్య. ఎస్, ఒకవేళ అలా పుడితే ఇప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని సమీర అనడంతో, సూపర్, ఎక్సలెంట్గా ఉంటుంది, ఒకేసారి మనకు పాప బాబు ఇద్దరు వచ్చేస్తే మళ్ళీ ఇంకోసారి ఈ ప్రెగ్నెన్సీ పేరుతో నువ్వు నాకు దూరంగా ఉండక్కర్లేదు అంటూ చిలిపిగా కన్ను కొట్టి సమీరని హగ్ చేసుకుని చెప్పాడు శౌర్య. హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న రిషికి అస్సలు వెళ్ళాలని లేదు. వెళ్ళి బెడ్ పైన కూర్చుని టై తీసి పక్కన పడేసి ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతలో రూమ్లోకి వచ్చిన జాను డల్గా కూర్చున్న రిషిని చూసి, రిషికి ఏమైంది, హాస్పిటల్కి వెళ్లకుండా ఇలా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు అనుకుంటూ దగ్గరకు వెళ్ళి, రిషి వాట్ హ్యాపెండ్, ఎందుకు ఇలా డల్గా కూర్చున్నావు, హాస్పిటల్కి టైం అవుతూ ఉంటే ఇంకా రెడీ అవ్వడం లేదేంటి అని అడగడంతో, ఐఎమ్ నాట్ ఇన్ మూడ్ జాను, టుడే అస్సలు వెళ్ళాలని లేదు అని డల్గా చెప్తున్న రిషిని చూసి, వాట్స్ రాంగ్ రిషి, 24 hours హాస్పిటల్ పేషెంట్స్ అంటూ వర్క్ హాలిక్గా ఉండే నువ్వేనా ఇలా మాట్లాడుతోంది, ఇది నిజంగా 8th వండరే, ఇంతకీ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చేయాల్సిన అంత ఇంపార్టెంట్ వర్క్ ఏమిటి అని జాను అడగడంతో, నిజం చెప్పమంటావా అంటూ ఆగి, మరి చెప్పాక నా పైన సీరియస్గా రియాక్ట్ అవ్వను అంటే చెప్తాను, ఏది ప్రామిస్ చేయి అని తన చేతిని ముందుకు చాచాడు రిషి. సరే ప్రామిస్, ముందు విషయం ఏంటో చెప్పు అని జాను అడగడంతో, ఏం లేదు జాను అంటూ జాను నడుం చుట్టూ చేతులు వేసి తనకు దగ్గరగా లాక్కొని ఆమె నడుము మీద కిస్ చేస్తూ అక్కడ తల వాల్చి, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ యూ, నీతోనే టైం స్పెండ్ చేస్తూ ఈ రోజంతా గడిపేయాలనుంది అంటూ పైకి లేచి జాను ఎది మీద ఒదిగిపోయాడు. ఈ క్షణం రిషి నోటి నుంచి వచ్చిన మాట కోసం ఎన్నో సంవత్సరాలు తన కన్నీటితో సావాసం చేసి ఎన్నో నిద్రలేని రాత్రులను ఎదురు చూపుల్లోనే గడిపేసి రిషి అనే ఆశనే శ్వాసగా చేసుకొని ఒక్కో ఒంటరి క్షణాన్ని తన కన్నీటి బొట్లతో లెక్కిస్తూ నిరీక్షించిన తను ఈ క్షణం తన దరి చేరిన వేళకి తానుగా రిషిని దూరం పెట్టాల్సి రావడంతో జాను మనసు బాధతో మెలితిరిగింది. మరి జాను రిషిల మనసుతో పాటు తనువులు కూడా ముడిపడే ఆ ముహూర్తం ఎప్పుడో? ఆద్య మనసులో మాట కమల్కు చెప్పేస్తుందా? వీరి ప్రేమ కథ మొదలవుతుందా, లేక అనుకుని అవంతరం రానుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.